RTI Live News. Ask for right. డాక్టర్ భాస్కర్ మధేకర్ ఉత్తర నేత్ర వైద్యశాల రేకుర్తి కరీంనగర్ వారి సౌజన్యంతో చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పడమటి కృష్ణమూర్తి కాంప్లెక్స్ వద్ద ఉచిత నేత్ర వైద్యానికి చికిత్స శిబిరం ఏర్పాట్లో 102 మంది పేరు నమోదు చేసుకుని బీపీ షుగర్ కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం 42 మందికి ఉచిత కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి ఆసుపత్రికి తప్పుదుగా పంపినట్లు చెన్నూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు జాడి తిరుపతి తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు పట్టణ సీఐ పొలినేని దేవేందర్ రావు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మా లయన్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలతో ఈ కార్యక్రమాన్ని ముఖ్య చేసి గతంలో కూడా సార్ మనకు అన్ని విధాలుగా సహకారం చేస్తూ ప్రతి ప్రోగ్రాం కూడా మా మాట మన్నించి మా వాల్ పోస్టర్ ఇనాగ్రేషన్ కూడా సార్తో మేము చేయిస్తూ ఉన్నాం. సార్ది బంగారం చేయండి, గోల్డ్ అయింది. ఎందుకంటే ఆ సార్ ద్వారా ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా మేము ఇప్పుడు మాకు అన్ని రంగాలలో అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నాం. కాబట్టి వారికి మేము ప్రత్యేకత చెప్తూ ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ మా సభ్యులంతా కూడా ఇంతమంది రావడానికి కారణమైనరు. కాబట్టి సర్వేంద్రియానం న్యాయం ప్రధానం. కాబట్టి ఈ సార్ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ కోరుతూ మమ్మల్ని ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడిన తర్వాత ప్రోగ్రాం కంటిన్యూ కాబట్టి సార్ గారికి ధన్యవాదాలు చెప్తూ 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం. 2 minutes. ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లు అందరూ కూడా మా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ధన్యవాదాలు. ఇప్పుడు కానీ దుగ్గినేపల్లికి ఇంకా పైకి ఉన్న లోపలికి గ్రామాల్లోకి మీకు వైద్యం అందించాలంటే కష్టంతో కూడుకున్న పని. మీరు వచ్చి హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితులు. దీన్ని గ్రహించినటువంటి లయన్స్ క్లబ్ వారు మీ అవసరాన్ని గుర్తించి మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మీ అందరికి కూడా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి టెస్టులు చేసి తర్వాత ఆపరేషన్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయించేసి సొంతగా లయన్స్ క్లబ్ వాళ్ళే బస్సును అరేంజ్ చేసి ఇలాంటి రవాణా సౌకర్యం కూడా లేకుండా అక్కడ ఏదో 100-200 టెస్టుల గురించి తప్పితే మిగతా అన్నీ కూడా దానికి టెస్ట్ చేసిన తర్వాత ఆపరేషన్ అయితే ఆపరేషను, తర్వాత మందులతోనైతే మందులతోని లెన్స్ కూడా వేస్తున్నారు. ఇంత చక్కటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు లయన్స్ క్లబ్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా వీళ్ళందరికీ మీ చప్పట్లతోని మీ అభినందన తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజులలో సొంత ఇంట్లో ఉన్న వ్యక్తి తీసుకుపోవడానికి రేపు పోదాం ఎల్లుండి పోదాం ఇంకా చూద్దాంది నీకు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అన్నట్టు ముసలిలో పాపం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని గుర్తించి మీ అందరికీ సహాయ సహకారాలు అందించు మీ వంతుగా మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి లయన్స్ క్లబ్ వారిని అభినందిస్తూ అందరూ కూడా మీ సపోర్ట్తో అభినందించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, కూర్చోండి. మా ఈ కార్యక్రమానికి ఏదైతే మేము